ఆయన ఓ లిల్లీపుట్ లీడర్, నా గురించే కామెంట్స్ చేస్తాడా? నల్లగొండలో బీఆర్ఎస్ని నాశనం చేశాడు, ఆయన నామమాత్రంగానే గెలిచాడు, నాపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే ఊరుకోను. ఆయన వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్లోని ఓ పెద్ద నేత హస్తం, జాగృతిలోను పెద్ద నేత కోవర్టులు, ఆయన ఆదేశాలతోనే నాపై దాడులు. తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అంటూ ఏందంటే, అధికారం పోయినాక జనరల్గా ఏమన్నా సమస్యలు వస్తాయేమో అని చెప్పి భయపడి ఒక్కటిగా కలిసి ఉంటారు. ఎక్కడైనా కూడా కష్టకాలంలో కలిసి ఉంటారు. సరే, అవకాశం వచ్చినాడు నాకు కావాలని కొట్లాడి పక్కకు జరుగుతారు. కానీ ఇక్కడ చూడండి ఒకసారి, ఇది కష్టకాలం అని తెలిసినప్పటికీ కేసీఆర్ పైన, కేటీఆర్ పైన, హరీష్ పైన ఎట్టి పరిస్థితుల్లో కేసులను బుక్ చేసి వాళ్ళందరినీ కూడా జైల్లో పెడదామని చెప్పేసి ఇటు రేవంత్ రెడ్డి ప్రభుత్వమైన అటు మోడీ ప్రభుత్వమైన ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఇంటి దొంగ ఇప్పుడు మళ్ళా ఈ ఎవరినంటా ఉన్నారంటే, ఇది నేను బీఆర్ఎస్ సైన్యం అంటున్నటువంటి మాట చెప్తా ఉన్నా. ఇంటి దొంగ అవతలోనికి అవకాశం ఇచ్చినాక ఇంకా ఏమేడిచిందని చెప్పి డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నారు. సో తనని దొంగ అంటే మళ్ళీ నేనన్నా అనుకున్నారు. నా భాష కాదు, నాకు అవసరం కూడా లేదు. ఆ జైల్లో పోయిన వాళ్ళని ఏమంటారో మీకు ఎరక, నాకు ఎరక, అందరికీ ఎరక. 5 నెలలు జైల్లో ఉండొచ్చిన తర్వాత. సో ఇప్పుడు నేనేమి కేసీఆర్ని కానీ బీఆర్ఎస్ పార్టీని కానీ ఏదో ప్రొటెక్ట్ చేద్దామని, కాపాడదామని, లేదా నిజంగా వాళ్ళు గొప్పలని చెప్పడానికి ప్రయత్నం చేయట్లే. నేనేమంటా ఉన్నా అంటే, జగదీశ్వర్ రెడ్డి నల్లగొండ సూర్యాపేటలో గెలిచినప్పుడు నల్లగొండ మొత్తం 12కు 12 సీట్లని కొట్టి తీసుకొస్తా అని చెప్పి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్ననాడు. ఒక్క సీటు కూడా గెలవదు అని అనిపించిన ఆ తరుణంలో ఒకే ఒక్క సీటు గెలిచి ఆయన నిజంగానే చెప్తా ఉన్నా కదా, జగదీశ్వర్ రెడ్డి కూడా గొప్పడని కాదు, నిజంగా అంత వేవ్లో అంత వ్యతిరేకతలో బయటకు వచ్చింది చూడు, అది గొప్పతనమే, నో డౌట్. అది మొగోడే. జగదీశ్వర్ రెడ్డి ఏం ఆషామాషి నాయకుడేం కాదు. అది నేనంటున్నటువంటి మాట కాదు. కావాలంటే ఎవరన్న మాటను ఒకసారి చూడండి. ఆయనని లిల్లీపుట్ నాయకుడు అని అన్నది ఎవరో కాదు, అదే పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత. కానీ మీ నాయన ఏమన్నాడో చూడు ఒకసారి, మీ బాప్ ఏమన్నాడో చూడు. జగదీశ్వర్ రెడ్డి గురించి, విప్లవవాది మిత్రుడు జగదీశ్వర్ రెడ్డి 2001 నుంచి ఉద్యమం కంప్లీట్ అయ్యే వరకు, తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు నా కుడిభుజంగా ఉన్న వ్యక్తి, నాతో పాటు పోరాటం చేసిన వ్యక్తి, ఉద్యమ సోయిన బిడ్డ. కాబట్టి ఇవాళ ఈ 24 గంటలు మీకు కరెంట్ వచ్చే విధంగా ఉద్యమకారుడు విప్లవవాది మిత్రుడు జగదీశ్వర్ రెడ్డి 2001 నుంచి ఉద్యమం కంప్లీట్ అయ్యే వరకు, తెలంగాణ రాష్ట్రం సిద్ధించే వరకు నా కుడిభుజంగా ఉన్న వ్యక్తి, నాతో పాటు. కేసీఆర్ ఏమన్నాడు మరి? ఈ విషయం కవితకు తెలుసా, తెలియదా? అంటే మీ నాయన ఒక మాట, నువ్వు ఒక మాటనా? అంటే ఎవరిని పిచ్చోళ్ళని చేస్తున్నా నడిమిట్లా? లేదా మీ నాయన కుడిభుజం ఇరగొట్టదలుచుకున్నావా? ఏమనంటే మళ్ళీ మీడియా సంస్థల మీద దాడులు. అది ప్రజాస్వామ్య పద్ధత? సరే, ఆయన అన్న మాట తప్పైతే దాన్ని ఎందుకో మరి మీ అన్న, మీ బావ, మీ నాయన, మీ కుటుంబం ఎందుకో ఏం మాట్లాడకపోయా? మరి వాళ్ళు ఎవరు రోడ్ల మీదకి రాకపోయా? సరే, తీన్మార్ మల్లన్న ఏదో ఆ సామెత వాడిండు, అది తప్పైతే నువ్వు కోర్టుకు వెళ్తే అయిపోయేది. పోలీస్ స్టేషన్లలో అక్కడక్కడ కేసులు పెడతారు కదా, అట్లా పెడితే అయిపోయేది. లేదా అసలు బీఆర్ఎస్ నాయకులంతా ఎందుకు రాలేదు బయటకి నీకోసానికి? దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంట్లో ఉన్న తగువును తీసుకొచ్చేసి బయట రోడ్డు మీద వేస్తే నీ ఒక్కదాంది కాదు పార్టీ. కల్వకుంట్ల కవిత గారికి మళ్ళీ చెప్తా ఉన్నా, ఇది నా మాట కాదు, ఇది బీఆర్ఎస్ శ్రేణుల మాట. నీ ఒక్కదాంది పార్టీ కాదు. బాపు నీకు బాపు కావచ్చు, బాపు నీకు మాత్రమే సొంతం కావచ్చు, అది రామారావు కూడా సొంతం, అది వేరే విషయం. కానీ ఎంటైర్ ఆ ఎన్ని లక్షల మంది బీఆర్ఎస్ శ్రేణులు ఉన్నారో అన్ని లక్షల మందికి సొంతం అవుతుంది అది. ప్రతి ఒక్కళ్ళు జెండా మోసిన వాళ్ళు ఉన్నారు, కాయలు కాసేదాకా, భుజాలు కాయలు కాసేదాకా జెండా మోసిన కార్యకర్తలు ఉన్నారు, నాయకులు ఉన్నారు. దాంట్లో గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఒకడు. సో అంత వ్యతిరేకం ఉన్నటువంటి నల్లగొండలో పూర్తిగా కాంగ్రెసే గెలుస్తుంది అనుకున్న తరుణంలో ఆ ఒక్క సీటైనా గెలిచి బయటపడ్డాడు. కానీ మరి నువ్వు ఎందుకో ఎంపీగా గెలవకపోతివి, ఓడిపోతివి,
అరవింద్ ఓడిచ్చే తర్వాత మళ్ళా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఎన్నికైతివి. అది మీ ఎంపీటీసీలు మీ జడ్పీటీసీలు వేసిన ఓట్లే కదా, ప్రజలు వేసే ఓట్లలో ఎందుకో ఓటమి పాలైపోతుంది. సో ప్రజాస్వామ్యంలో ఓటమి గెలుపులు కామన్. ఓకే, మీ మాట ప్రకారమే వద్దాం. నేనేమంటా ఉన్నా, ఆయనను సాగు తప్పి కన్నులొట్టబోయింది ఏదో గెలిచిండంటే నువ్వు ఆ గెలుపు కూడా గెలపకపోతే కదా, ఏదో ఒక్కోటితో గెలవనుంటి అంత గొప్పదానివి అయితే. నిజంగా ఒక్కడితోనన్నా గెలిచి చూపిస్తే కనీసం గెలిచినవు అనే పేరు ఉంటుండే, అది కూడా జరగలేదు. మనం గెలవం కానీ మనలో ఉన్నటువంటి నాయకుల్ని ఏది పడుతుంది మాట్లాడతాం. ఇప్పుడు నీ మీద విమర్శలు చేస్తుండ్రు, నేను ఇబ్బంది పెడుతున్నారు అంటే నాకు అర్థం కాలేదు. మాకంటే దొరకడు కేసీఆర్, ఇక్కడ లైవ్ చూస్తున్న వాళ్ళకంటే కేసీఆర్తో మాట్లాడడం కష్టం. మీ బాపే కదా తల్లి, మంది కాదు కదా. మీ బాపును నువ్వు కలుసుకోలేకపోతున్నావు అంటే మాకు అర్థమవుతలేదు. లెటర్లు రాసలేదు, నాకు అర్థం కాలే. బాపు అమెరికాలో, బిడ్డ న్యూజిలాండ్లో ఉందా? లేదు కదా. ఒక్కింట్లో లేకుండా కనీసం నువ్వు కావాలంటే కలుసుకోవచ్చు కదా. వేరే వాళ్ళకంటే అపాయింట్మెంట్ కావాలి, నీ సొంత తండ్రిని కలవడానికి అపాయింట్మెంట్ కావాలన్నా ఏందో మరి అదనే చెప్పురు కదా. బయట పబ్లిక్లో ఉన్నదన్నా ఓపెన్ చేస్తే అయిపోతుంది కదా. బయట పబ్లిక్లో అదే ఉంది. మరి ఎవరికి అపాయింట్మెంట్ ఇవ్వడం అంటే కనీసం నిన్ను కూడా కలవనిస్తలేరా? లెటర్లు రాయాల్సినంత అవసరం ఏమొచ్చింది? అంత గతేం పట్టింది? అమ్మని తోలుకొని పోయి ఇద్దరు కలిసిపోయి మాట్లాడచ్చు కదా. ఒకవేళ ఇంటర్నల్గా ఏమైనా ఇష్యూస్ ఉంటే నీకు వదినతోనుందా ఇష్యూ, అన్నతోనుందా? పర్సనల్ ఇష్యూస్ని ఈ రాజకీయానికి ముడిపెట్టి నాకు ఇంకొకటి కూడా అర్థం కాలే. జగదీశ్వర్ రెడ్డిని డైరెక్ట్గా లిల్లిపుట్ అన్నావు, సరే. ఇక ఆయన హైటు, ఎవరి హైటు, ఎవరెంత హైట్ ఉన్నారో అవన్నీ కూడా చూస్తే అర్థమైపోతుంది, అది వేరే విషయం. కానీ మనం ఒకరు అనే ముందు మరి నన్ను కూడా ఒక 4 ఏళ్ళు చూపిస్తాయనే అది గుర్తుందో లేదో నాకు తెలియదు. కానీ ఇప్పుడు బాపే అంటావు, కేసీఆరే అంటావు, ఆయన లేకపోతే లేదంటావు. మరి ఆయనతో పాటు ఉన్న వాళ్ళందరినీ ఖరాబ్ చేస్తా అంటే ఎవరు భరిస్తారు? ఏమన్నా కేసీఆర్ చెప్పండి అట్లా చేయమని చెప్పి, అట్లా మాట్లాడమని చెప్పి, ఆయనకు కానీ నీకు కానీ. మీ ఇద్దరు కలిసి ఎవరిని ఇబ్బంది పెట్టాలని చూస్తూ ఉన్నారు. నిజంగా ఇటువైపు ఎందుకు వస్తుంది అసలు? అధికారం లేనప్పుడు జైలుకు వచ్చిన తర్వాత బాధలో ఉండాల్సిన దానివి మొత్తానికి మొత్తం అన్ని ఇడిచిపెట్టిగా బయటకు వచ్చేసినట్టు అయిపోయిందిగా. ఏమున్నదిగా ఎట్లయితే అట్లా ముఖ్యమంత్రి అయ్యేదా. ముఖ్యమంత్రి నీకు అర్హత లేదని ఎవరు చెప్పలే. నేను ఆ రోజే చెప్పిన, పాదయాత్ర చేసే వాళ్ళంతా ముఖ్యమంత్రి అయ్యారు. అవ్వ తల్లి నువ్వు కూడా పాదయాత్ర చేస్తే ముఖ్యమంత్రి అయిపోతావు అని చెప్పిన. ఎందుకంటే తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు నువ్వు జోలే పట్టుకొని అడిగితే నన్ను ఆడబిడ్డను జైల్లో పెట్టింది బీజేపీ కేంద్ర ప్రభుత్వం, వాళ్ళు కక్ష కట్టిర్రు, కక్షపూరిత రాజకీయాలు చేసిర్రు, కాబట్టి నన్ను కాపాడాలి, నేను మీకోసానికి ఇన్న చేసిన అన్ని చేసిన అని చెప్తే ముఖ్యమంత్రి చేసినా చేస్తారు మా వాళ్ళు, అది అందరికీ తెలుసు అది అని చెప్పి అన్న నేనే. ఇలా మరి ఏమి అక్కర, ఏమి తొందర? జగదీశ్వర్ రెడ్డిని అంటే ఎవరిని అన్నట్టు? మరి బాపు కుడి భుజాన్ని ఎరగొట్టదలుచుకున్నావా? లేకపోతే ఎవరు లేరు, జై తెలంగాణ లేకపోతే మన కేసీఆర్ లేకపోతే అసలు ఎక్కడ నువ్వు అని అన్నావు. మరి నువ్వెక్కడ? ఇప్పుడు బాపు లేకపోతే అసలు నువ్వెక్కడ ఉన్నావు? ఇంతమంది నువ్వు విమర్శిస్తా ఉన్నావు కదా. సరే, ఆ ఇద్దరు నాయకులను అన్నట్టున్నావు, వాళ్ళ మీద నాకేం ప్రేమ లేదు అంటే అనుకోరాలు, మీ వాళ్ళని అనుకుంటే మాకు వచ్చింది ఏమున్నది? తిట్టుకోర్రి, ఓళ్ళనోళ్ళు ఏమన్నా గుద్దుకోర్రి. కానీ నేను అనేది ఏంటంటే దీన్ని ఇంపాక్ట్ ఎక్కడ దాకా పోతుంది, దీనివల్ల ఏం ఒరుగుతుంది అనేది చూసుకోవాలి అంతే. మీ ఇంటర్నల్ రాజకీయాలు ఉంటే మీరు ఫామ్ హౌస్లో మాట్లాడుకుంటారా, బయట మాట్లాడుకుంటారా, ఏడ మాట్లాడుకుంటారా మాట్లాడుకోరి. నీకు నీ అన్నతో పంచాది ఉన్నట్టే కనిపిస్తుంది క్లియర్గా. ఇక్కడ మరి అన్న పంచాదా, వదిన పంచాదా, మరి ఇంట్లో ఏది ఉందో తెలియదు. కానీ దాన్ని తీసుకొచ్చేసి పూర్తిగా నా మీద ఇట్లా అనిపిస్తురు, అట్లా అనిపిస్తురు. కేసీఆర్ లేకపోతే నువ్వెక్కడ అంటే మరి నువ్వెక్కడ? హూ ఆర్ యూ? మాకు నువ్వెవరు తెలుసు? 2001లో ఆయన ఉద్యమం చేసినప్పటి నుంచి మిమ్మల్ని పరిచయం చేస్తేనే తెలుసు మాకు, లేకపోతే అసలు నువ్వెక్కడ? ఇక ఇలా నేను కూడా అన్నట్టుగా మాట్లాడితే సరే, మీ అహంకారం, మీ మాటలు తద్వారా ఏం ఒరుగుతుంది అనేది ఒకసారి మీరు భవిష్యత్తు మీరు కూడా చూస్తారు. అందరం చూస్తాం. ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఉంది ఉదాహరణ, పెద్ద దూరమేం లేదు. ఏనో ఛత్తీస్గఢ్లోనో ఇంకా జర దూరం ఏ ఒడిస్సాలనో కాశ్మీర్లో ఉంటే అరే మనకు వినపడలేదు కనపడలేదు అనుకోవచ్చు. పక్క రాష్ట్రంలోనే ఉన్నది ఉదాహరణ. ఇక్కడికే వచ్చి వైఎస్ఆర్టీపీ అని పెట్టింది షర్మిలమ్మ. ఏమైంది ఆమెది? ఇలా ఎక్కడున్నది? ఏం ఒరిగింది ఆమెకి? కుటుంబాన్ని దూరం చేసుకొని ఇటుపక్క రాజకీయంగా కూడా ఇలా కనుమరుగయ్యే పరిస్థితికి వచ్చింది. బీఆర్ఎస్ అవకాశం ఇవ్వకపోతే నువ్వు ఎంపీగా గెలిచేదానివా? బీఆర్ఎస్ అవకాశం ఇవ్వకపోతే నువ్వు ఎమ్మెల్సీగా గెలిచేదానివా? కేసీఆర్ బిడ్డగా మాత్రమే నీకు అవకాశం తప్ప వేరే రకంగా నీకు ఏం అవకాశం ఉందో చెప్పాలి. ఉద్యమంలో లేమా? ఉన్నారు ఉద్యమంలో ఉన్న వాళ్ళందరికీ వచ్చినాయా? ఉద్యమంలో ఉన్న వాళ్ళందరికీ ఇచ్చిరా అవకాశాలు? ఎంతమంది కేసీఆర్ని తిట్టిపోలే? బండబూతులు తిట్టిపోయారు. మాకు కేసీఆర్ ముంచిండు, మమ్మల్ని నిట్ట నిలున్న మోసం చేసిండు అని చెప్పి అన్నోళ్ళు లేరా? మరి ఉద్యమంలో ఉన్న వాళ్ళందరికీ రాకుండా
నీ ఒక్కదానికి ఎందుకు వచ్చింది? ఏ అవకాశం వల్ల వచ్చింది? బిడ్డవు కాబట్టి వచ్చింది. ఇంతకంటే ఇంకా సింపుల్ ఫార్ములా ఏమైనా ఉన్నదా? ఒక్కసారి కేసీఆర్ బిడ్డ అని కాకుండా పక్కకొచ్చి చూస్తే మనం ఏంటిది, మన విలువ ఏంటిది, మన స్థాయి ఏంటిది, ఆ విషయాలన్నీ కూడా అవగతం అవుతాయి. ఇక ఇట్లా అంటే మళ్ళీ నన్ను అంటారా? మిమ్మల్ని కాదు, రాజకీయాల్లో ఉన్న ఎవరినైనా అంటారు. మహిళవు కాబట్టి పరిమితికి లోబడి, పరిధికి లోబడే మాట్లాడతారు. అది మాట్లాడాలి కూడా. అది ఒక జర్నలిస్ట్గా మాకున్న పరిమితి. అంటే తప్పు చేసిన ప్రతి వాళ్ళని అయినా నాకు అర్థం కాలేదు. ఎన్ని మాటలు అన్నారు గుర్తుందా మీకు? మీరు జైలు అయినప్పుడు. ఇప్పుడు ఆ బురదను మీరు బీఆర్ఎస్ కంటించి నీ సొంతానికి, నీ డబ్బుల కోసానికి నువ్వు ఏం ఆ లిక్కర్ స్కామ్ ఏంది, ఆ కథ ఏంది, దాన్ని తీసుకొచ్చి ఇలా బీఆర్ఎస్ కంటించి లేనిపోని మకిలిని ఇడ అంటించిపోతా ఉన్నావు. పోవాలనుకున్న దాన్ని చక్కగా కూడా పోవచ్చు, పోయేటట్టే కనిపిస్తూ ఉంది. మరి వాళ్ళు పొమ్మని లేకపోబెడుతుర్రా, లేకపోతే నీకు ఇంట్రెస్ట్ లేదో నాకు అర్థమవుతలేదు. కానీ ఓవరాల్గా మరి ఈ పరిస్థితి చూస్తే అయితే కనిపిస్తూ ఉంది. పోతూ పోతూ కొంత బురద అంటించి పోదామనే ప్రయత్నంలో కనిపిస్తూ ఉంది. బయటకు పోయినాకని తెలుస్తుంది ఏదైనా కూడా. కేసీఆర్ నుంచి దూరమైన వాళ్ళందరూ చెప్పినటువంటి మాటల్ని బట్టి ఒకసారి మనం అర్థం చేసుకోవాలి. మేమే ఓనర్లం, మా బాపు తర్వాత మేమే అంటే అది మీ ఇంట్లో పంచాయతీ ఉంటే మీరు చూసుకోండి. బయట నాయకులను మాత్రం ఎట్లా పడితే అట్లా మాట్లాడితే, సరే కౌశిక్ రెడ్డిని పిల్లగాడన్ను, పిల్లగాడగానే ఎమ్మెల్యే గెలిచిండు, మనం గెలవకపోతేమి, ఒక్కసారి ఎంపీ గెలిచి ఓడిపోతేమి. మరి ఆ పిల్లగాడి గురించి ఎట్లా పడితే అట్లా మాట్లాడబడతా? పిల్లగాడు సరే ఆయన నోరు జారుతాడు, ఆయన సందర్భం వచ్చినప్పుడు ఆయన మాట్లాడదాం. కానీ నీకు అందరూ చులకన అంటే కష్టం. మరి ఇప్పుడు బాపుకు చులకన, బిడ్డకు చులకన, బావకు చులకన అంటే కుదరది. ఆ పార్టీ యొక్క కవితదో కేటీఆర్దో కాదు, కేసీఆర్దో కూడా కాదు. పెట్టింది ఆయన కావచ్చు, కానీ ఎందరో కార్యకర్తల రెక్కల కష్టం ఉన్నది. భుజాలు కాయలు కాసేలాగా జెండాను మోసిన నాయకులు ఉన్నారు. వాళ్ళని దృష్టిలో పెట్టుకొని మసలాలే మెలగాలే తప్ప ఎట్లా పడితే అట్లా పోతే ఏమైతే దాని పర్యవసానాలు కూడా చూడాలి, దాని కాన్సిక్వెన్సెస్ కూడా ముందే ఆలోచించి ప్రయత్నం చేయాలి. నీకు ఏదైనా బాధ కలిగి ఉండొచ్చు, నేనేమంటున్నా వాళ్ళంటే కనుక తప్పే. ఆ అన్న మాటలు పోయి బాపుకి చెప్పరాదా, బాపుని గెలవరాదా, బాపుతో మాట్లాడరాదా, బాపుతో చెప్పియరాదా, పంచాది బాపు ముందర పెట్టుకోరాదా? ఏందో నాకు అర్థమవుతలేదు. దీన్ని తీసుకొచ్చి ప్రెస్ మీట్లలో పెట్టుకొని ఇక వీళ్ళకు సందు దొరికింది, ఇక మా ఆస్తి రాస్తారు. ఇదంతా కూడా రేవంత్ రెడ్డి స్క్రిప్ట్, రేవంత్ రెడ్డే అనిపిస్తున్నాడు అని చెప్పి డైరెక్ట్గా అంటా ఉన్నారు. ఇలా చూడు, మనది తీసుకుపోయి మంది చేతిలో పెడితే ఏమవుతుంది? వాడికి నచ్చినట్టు ఆట ఆడతాడు. అదే జరిగింది. ఇలా ఆయన లిల్లీపుట్ నాయకుడు నా గురించి కామెంట్ చేస్తాడా? కేసీఆర్ లేకపోతే ఆయన లేడు, నల్గొండ కేసీఆర్ లేకపోతే నువ్వు కూడా లేవు తల్లి. అవ్వా బిడ్డ, మనం కూడా లేము, గొప్పేం కాదు. ఇప్పుడు చేయి. నేనేం అడుగుతా ఉన్నా, కవితకి నేను ఛాలెంజ్ చేస్తాను, కవిత గారికి. మళ్ళీ ఏం మాట్లాడినా మళ్ళీ దాడులు చేస్తారు వీళ్ళు. అంటే అట్లా ఉంటుంది అలా అత్యుత్సాహం అంతా కూడా. బయటకు వచ్చి జాగృతి పేరు మీదనే ఇప్పుడు నీ వెనక తిరుగుతున్న నాయకులంతా ఎవరో తెలుసా? చాలామంది నాకు తెలుసు, బీఆర్ఎస్కి సంబంధించిన వాళ్ళంతా కేసీఆర్ సైన్యమే. ఒక్కసారి పక్కకు వచ్చి వాళ్ళెవరు లేకుండా నీకై నువ్వు ఎంతమందిని రిక్రూట్ చేసుకుంటావు, ఎంతమందితోని నువ్వు పార్టీ పెడతావు, ఎంతమందితో ఒక సభ పెడతావు, పెట్టి చూపెట్టు అంతే. ఈ మాట నా మాట కాదు, బీఆర్ఎస్ నాయకులై బొచ్చడు కామెంట్స్ ఉన్నాయి, బోలెడు కామెంట్స్ ఉన్నాయి. ఆ కామెంట్స్ అన్ని చెప్తే చదివితే పెద్ద రాస్తే రామాయణం, చెప్తే భాగవతం అన్నట్టుంది. కాకపోతే కేసీఆర్ని కాదని పక్కకొచ్చి చూస్తే మనమేంది, మన భవితవ్యం ఏందని తెలుస్తుందని వాళ్ళే మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఆయన లేడు అని అంటా ఉంది. ఇట్లా అన్నీ ఏం చేస్తారంటే ఇంత డిమోరలైజ్ చేస్తారు. ఇప్పుడు కష్టపడి పనిచేసే నాయకులకి, కార్యకర్తలకి ఇది ఏమైపోతుంది అంటే, చల్ ఆలే సక్కలేరు, మాకెందుకు వచ్చింది రాబాయ్ అంటారు. యూనిటీగా ఉంటే కదా, ఒక జాగాలో ఉంటే కష్టపడితే ఏదన్నా ముందర పడే అవకాశం ఉంటుంది. ఇలా ఈ ఎమ్మెల్యేనను మళ్ళా ఎమ్మెల్యేనను ఇద్దరు ఎమ్మెల్యేలను అన్నాక ఇంకో నలుగురు అంటే అంత కలిసి పక్క పార్టీలకు పోయినాక ఇక నువ్వు వేసేది ఏమున్నది? ఏదో అంటారు కదా, ఓలేమో మంచిగా చేసుకుంటూ పోతున్నాడు, వెనకకించోడు ఖరాబ్ చేసుకుంటూ పోయేటోడు పుడతాడు అన్నట్టు అయిపోయింది ఇది. ఒకలేమో మంచిగా బాగా మాట్లాడతారు, మంచి వాక్చాతుర్యం ఉంది, సబ్జెక్ట్ నాలెడ్జ్ ఉంది, ఇవన్నీ గొప్పగా మాట్లాడిన ఆనోర్లే ఇవాళ మిమ్మల్ని విమర్శిస్తూ ఉంటే భరించుడు కష్టమవుతుంది, తెలుస్తుంది భవిష్యత్తులో ఒకసారి. ఇక చావు తప్పి కన్ను లొట్టబోయినట్టు గెలిచాడు, ఏదో గెలిచాడట. ఎంపీ రిజల్ట్స్ సావు తప్పి కన్ను లొట్టబోయిందని అన్నది కదా, ఒక్కసారి చూడుండ్రి. ఇగో నిజామాబాద్ ఎంపీగా తను ఒకసారి గెలిచి ఒకసారి ఓడిపోయింది కదా, ఆ రిజల్ట్స్ చూడండి ఒకసారి. ఎంపీ ధర్మపురి అరవింద్ మొన్న 24లో 2019లో ఇగో బీజేపీ ధర్మపురి అరవింద్ 4,80,000 ఓట్లతో గెలిస్తే అవ్వ తల్లి టీఆర్ఎస్కి నుంచి కల్వకుంట్ల కవిత 4,09,000 ఓట్లు వచ్చినాయి. అంటే 71,000 ఓట్లు తక్కువ వచ్చినాయి ఆమెకి. 38%, ఆయన 45%తో గెలిస్తే ఈమె 38% దగ్గర ఆగిపోయింది. 70,000కు పైగా ఓట్లతోని ఓడిపోయిన ఆమె
జగదీశ్వర్ రెడ్డి ఒక్క ఓటుతో గెలిచినా కూడా గెలిచినట్టే ఫస్ట్. దాన్ని సాగు తప్పి కన్నులటం. అసలు నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ యాడుండే చెప్పుర్రి. ఇప్పుడు అసలు ముచ్చట మాట్లాడదాం. అసలు నల్గొండ జిల్లాలో బీఆర్ఎస్ ఉండేనా 2014కు ముందు? 2001 నుంచి ఏమన్నా అక్కడ ఎవరన్నా గెలిచినట్టు కనిపించిందా? ఆ తర్వాత ఏమన్నా సీట్లు వస్తుండేనా నల్గొండలో? ఖమ్మం నల్గొండలో ఉంటుండేనా బీఆర్ఎస్? పెంచింది ఎవరు? కష్టపడ్డది ఎవరు? ఇలా ఎవరు కష్టపడ్డారో వాళ్ళ కాళ్ళు ఇరగొట్టనికి కాళ్ళ కట్టబెట్టడానికి ప్రయత్నం చేస్తున్నట్టు కనిపిస్తూ ఉంది. సో నేనేమంటా ఉన్నంటే ఇది మంచి పరిణామాలు కావు. భవిష్యత్తు చాలా భయంకరంగా ఉంటుంది. ఒక్కసారి ఊహించుకోర్రి. ఇలా సరే ఇంకా విచారణ దశలో లేదా రిపోర్టు దశలో ఉంది, కానీ రేపు పొద్దుగల కేసులై కేటీఆర్ లేకపోతే కేసీఆర్ జైలుకు పోయే పరిస్థితి వస్తే ఈ నాయకులంతా చెల్లా చెదరైతే ఆల్రెడీ కేసీఆర్ చెప్పినటువంటి మాట మీ అందరికీ యాదకుండాలి. బయట అంటే బహిరంగ సభలో చెప్పిండు, మనం ఐక్యత చెదిరినాడు చెట్టుకోలం పుట్టకోలం అవుతాము, మన ఐక్యత చెదిరిపోతే నష్టపోతాము అని చెప్పిండు. ఎవరి గురించి? ప్రజల గురించి చెప్పిండు. మనం ఐక్యంగా ఉండి మనం గెలిపించుకుంటే మనం ఏమైనా చేసుకోవడానికి ప్రయత్నం చేయొచ్చు తప్ప మన ఐక్యత చెదిరిపోయి కనుక నాశనం పట్టుకుంటే రేపు నష్టపోతామని చెప్పిన మాట ఇవాళ బీఆర్ఎస్ పార్టీకి కూడా వర్తిస్తుంది. అది ఆయన ప్రజలకు చెప్పుడు కాదు, నేనంటా ఉన్నా ఇవాళ మీ బీఆర్ఎస్ పార్టీకి కూడా అదే వర్తిస్తుంది. ఐక్యత చెదిరిపోతే చెట్టుకోలు పుట్టకోలు అయితే ఎమ్మెల్యేలు పోయి పక్క పార్టీలో చేరితే అప్పుడు ఏమవుతుంది మీ గతి? ఏదో అంటారు కదా, ఎక్కడ స్టార్ట్ అయిందో అక్కడికే పోతుంది అన్నట్టు మళ్ళీ 2001 కాడికి వెళ్ళిపోతుంది. ఇంట్లో ఉంటే పంచాయతీ ఇంట్లో తేల్చుకోవాలి. అట్లా అంటే చావు తప్పి కన్నులట పోయిందని చెప్పి ఆయన అంటా ఉంది. జిల్లాలో అన్ని సీట్లు ఓడిపోవడానికి కారణం ఆయనే అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు. అన్ని సీట్లు ఓడిపోవడానికి కారణం అయితే కేసీఆర్కి ఇంటెలిజెన్స్ ఏం లేదా? కేటీఆర్కి ఏం లేదా? వాళ్ళకి తెలియదా ఎట్లా ఓడిపోయింది? ఎంత నాగార్జున సాగర్లో గెలిపించుకోలేదా? ఫస్ట్ ఉప ఎన్నిక వస్తే నోముల నరసింహయ్య చనిపోతే నోముల భగత్ని గెలిపించుకోలేరా? ఏందో ఒక్క జగదీశ్వర్ రెడ్డి పోయి చెప్పేస్తే ఇక మొత్తం ప్రజలంతా కూడా కాంగ్రెస్ కోటేసినట్టుగా. సో మంత్రి జగదీశ్వర్ రెడ్డి ఉద్దేశిస్తూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఆదివారం బంజారాహిల్స్లో ఆమె నివాసంలో మీడియాతో మాట్లాడారు. తన గురించి ఇంకోసారి మాట్లాడితే తీవ్ర పరిణామాలు ఉంటాయని వార్నింగ్ ఇచ్చారు. ఎస్, ఒక ఆడబిడ్డ గురించి ఎవడు మాట్లాడినా తప్పే, మాట్లాడకూడదు. పరిమితికి లోబడే మాట్లాడాలి. అది నువ్వైనా నేనైనా ఎవరైనా ఎక్కడైనా. కానీ ఆడబిడ్డకు కూడా పరిమితులు ఉంటాయి కదా, ఆడబిడ్డకు కూడా పరిధులు ఉంటాయి కదా. మొగోళ్ళని చెప్పి ఎట్లా పడితే అట్లా కూడా అననీకి లేదు కదా. అవతలోని లిల్లిపుట్ అంటే ఎందుకు భరించాలి ఆయన? ఏమవసరం? అదే ప్రశ్న నిన్ను అడిగితే నీ దగ్గర ఏం సమాధానం ఉంటుంది? ఆడబిడ్డ కాబట్టి నిన్ను అనొద్దు. ఇవన్నీ ఏమైపోతాయంటే నిన్ను ఏ నోళ్ళు అయితే పొగిడినాయో, ఏ నోళ్ళు అయితే నిన్ను గొప్పగా కీర్తించినాయో ఆ నోళ్లతోనే మాటలు పడాల్సి వస్తుంది. మనకి మనమే తగ్గించుకున్నట్టు అవుతుంది అని ఇవాళ బీఆర్ఎస్ సైన్యం అంటా ఉంది. సో అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. లేదు నా స్టైల్ ఇంతే, నేను ఇంతే, నాకు మాటలు లేవా, నాకు చాతలు రావా, నేను జైలుకు వచ్చిన కాబట్టి నేను ఏమన్నా అవుతా అంటే ఒక్కొక్కరికి ఒక్కో టైం వస్తుంది, ఒక శకం వస్తుంది. అది భవిష్యత్తు నిర్ణయిస్తుంది. ఏదో అగాధం ఇలా నాకు ఏదంటే అది వచ్చు అంటే అది కుదరదు. అది తర్వాత తెలుస్తుంది, పక్కకు వస్తే తెలుస్తుంది దాని కథ ఏంటిదో. సో తాను కేసీఆర్కు రాసిన లేఖ ఏ విధంగా బహిర్గతం అయిందో తనకు తెలుసు అన్నారు. మళ్ళీ లేఖ ఎన్నిసార్లు? ఈ లేఖ ఏందో నాకు అర్థం కాలే, కానీ ఆ లేఖ ఏందో డైరెక్ట్గా పోయి మాట్లాడుకుంటూ అయిపోతుండే, డైరెక్ట్ పోయి కలిసి చెప్తే అయిపోతుండే. ఆ లేఖ రిలీజ్ చేసిరంటే మరి కావాలని రిలీజ్ చేసిరని నువ్వే చెప్తా ఉన్నప్పుడు అంటే బాబు హస్తం ఉన్నట్టే కదా, అట్లానే అర్థం చేసుకోవాలి కదా. లేదా మీ అన్ననో లేకపోతే మీ ఇంకో అన్ననో ఎవరో చేసి ఉండొచ్చు అనుకోవచ్చు కదా. వీక్ చేస్తా ఉన్నావు, ఒక్కొక్క పిల్లర్ని ఒక్కొక్క పోల్ని పట్టి లాగేస్తా ఉన్నావు. భవిష్యత్తులో ఇబ్బంది పడతారు, దానికి అర్థమైపోతుంది దానికి సంబంధించి. సో తను అన్నమాట ఇది. ఇక ఈ మాట అయితే మీరు అంతా నిన్న వీడియోలు చూసిర్రు. ఆయనని లిల్లిపుట్ నాయకుడు అనడం మాత్రం అది ఎంతవరకు కరెక్ట్ అనేది చూడాలి. అయితే తనతో పాటు జగదీశ్వర్ రెడ్డి కూడా అన్నటువంటి మాట ఖచ్చితంగా ఎక్కడో ఒక చోట రాసి ఉంటారు. ఎందుకంటే ఆయన కూడా మీడియాతో మాట్లాడింది నిన్న. ఏమన్నాడు అనేది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ ఉంది కదా, ఇగో ఇగో జగదీశ్వర్ రెడ్డి ఏమన్నాడంటే, కేసీఆర్ శత్రువుల మాటలే కవిత మాట్లాడుతున్నది, ఆమెకు నా సానుభూతి. జగదీశ్వర్ రెడ్డి, నేను చావు తప్పి కన్నులొట్టబోయి గెలిస్తే కొందరు అసలే గెలవలేదు కదా, లేక లీక్ అవ్వడానికి బాధ్యులెవరో కవితకే తెలియాలి, అసలు ఆమెకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చిందో ఆమెనే అడగాలని కామెంట్ అంటూ అయిపోయిందా? ఇట్లా అనిపించుకోవడం అవసరమా? ఎంత గౌరవం ఉంటుండే, ఎంత గొప్పగా కీర్తిస్తుండే. ఇవాళ తమరి గురించి ఇంత సింపుల్గా అసలు ఈ పరిస్థితి నీకు ఎందుకు వచ్చిందో నీకే తెలవాలి, నువ్వే చూసుకోవాలి, అది నీ సమస్య. పైగా నన్ను అనుడు కాదు, నువ్వు ఎట్లా గెలిచినావా లేదా డైరెక్ట్ అన్నట్టే. అది కొందరైతే ఆయనతో కూడా గెలవలేదు కదా, అది ఎవరినన్నా సరే తనకే వర్తిస్తుంది అది. సో పైగా ఆ లేఖ లీక్ అవ్వడానికి అవును కదా, అసలు ఆ లేఖ ఏంటిదో, ఆ లేఖ రిలీజ్ ఎందుకు అయింది అది చూసినాం మనం. ఆ లేఖ కానీ రిలీజ్ చేయాల్సిన అవసరం ఏమొచ్చింది, ఎవరు చేసిర్రు, బయటకు ఎందుకు ఇచ్చిర్రు అనేది నువ్వు పట్టుకోవాలి, అడగాలి. నువ్వు రాసిన వాళ్ళని, నువ్వు ఎవరికైతే రాసిన వాళ్ళని పోయి అడగాలి, లేదా రిసీవ్ చేసుకున్న వాళ్ళని అడగాలి, ఈ బయటకు ఎట్లా రిలీజ్ చేశారని చెప్పి.